వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం స్కీ రిసార్ట్ లో చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే తీవ్ర గాయాలైన వాళ్ళని క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య అధికారులు వైద్యం కూడా అందిస్తున్నారు. మరైతే ఈ నేపథ్యంలో బోలు ప్రవిన్సాలోని కట్టాల్కా రిసార్ట్లోని 12 అంతస్తుల గ్రాండ్ కర్తల్ హోటల్ రెస్టారెంట్లో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒకేసారి చెలరేగడంతో కూడా ప్రమాదానికి గురైన వారిలో కూడా హోటల్ అతిథులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 234 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టర్కీ ఇస్తాంబుల్ మనందరికీ తెలిసిందే. ఈ టర్కీలో కూడా ఎంతో ఆనందంగా గడపడానికి ఎంతో మంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో మొత్తం స్కీ రిసార్ట్లో 234 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో దాదాపు 10 మంది మృతి చెందినట్లు, అలానే 32 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే 20 మందిని అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం కూడా స్కీ రిసార్ట్ కి సంబంధించిన సిబ్బంది 20 మంది పర్యాటకుల్ని అంటే గెస్ట్ని ఎవరైతే స్కీ రిసార్ట్ లో ఉన్న గెస్ట్ని 20 మందిని వరకు కూడా కాపాడారు. అయితే ఇందులో ముఖ్యంగా కూడా చూసుకున్నట్లయితే వెంటనే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కూడా 30 ఫైర్ ట్రక్కులు కూడా వచ్చాయి. అంటే 30 అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నారు. ఎంతో అందంగా అంటే మొత్తం చుట్టూ కూడా ప్రాంతం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎంతో అందంగా ఉంది. అయితే ఒకేసారి మంటలు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకి చెలరేగడంతో కూడా అక్కడ మొత్తం 10 మంది ఎవరైతే స్టే చేస్తున్నారో, అందులో గెస్ట్లు ఎవరైతే స్టే చేస్తున్నారో 10 మంది వరకు కూడా మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం హోటల్లో గెస్టులతో సహా అందరూ కలిపి 234 మంది ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే 28 అంబులెన్స్లు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వాళ్ళందరినీ కూడా వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిసార్ట్లో భద్రతా చర్యలు లోపించడం వల్లనైనా ఇటువంటి దారుణం చోటు చేసుకుందనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ దారుణం చోటు చేసుకోకుండా అనేక కోణాల్లో కూడా అధికారులు ఏ విధంగా ఈ దారుణం చోటు చేసుకుంది అంటే ఎటువంటి లోపం జరగడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుందనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అక్కడి గవర్నర్ అయదిన్ కూడా దీనికి సంబంధించి కూడా స్పందించారు. అయితే ఎటువంటి లోపం వలన ఈ దారుణం చోటు చేసుకుందనే కోణంలో కూడా ఆయన కూడా అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. అయితే టర్కీలోని ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ హోటల్లో ఒక్కసారిగా కూడా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి 3 గంటల 30 నిమిషాలకి దారుణం చోటు చేసుకుంది. ఇందులో 12 అంతస్తుల భవనం ఉంటుంది ఈ హోటల్. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నించగా అందులో ఇద్దరు 12 అంతస్తులు అంటే 12th ఫ్లోర్ ఎక్కి ఆ పైనుంచి దూకేశారు. ఆ దూకేసిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా వెంటనే స్పాట్ లో మరణించినట్లు కూడా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో మొత్తం 234 మంది హోటల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం రిసార్ట్ లో 161 గదులు ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. 30 అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపులోకి వచ్చే ప్రయత్నం చేశారు. అలానే 28 అంబులెన్స్లు కూడా తీసుకొచ్చారు. అంటే అక్కడ గాయపడిన వాళ్ళని అలానే మృతి చెందిన వాళ్ళని కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మొత్తం 28 అంబులెన్స్లు కూడా తీసుకొచ్చారు. అయితే మెయిన్ కారణం ఏంటి, రిసార్ట్ లో భద్రతా చర్యలు లోపించడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందనే కోణంలో కూడా అక్కడ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై గవర్నర్ అయదిన్ కూడా స్పందించారు. ఆయన కూడా ఎటువంటి లోపం కారణంగా ఈ దారుణం చోటు చేసుకుంది అనే దాంట్లో కూడా ఆయన కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఎముకల కొరికే చలి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చుట్టూ కూడా పర్వతాలు, మంచు కొండలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యలో ఉన్న రిసార్ట్ లో మనం చూసుకున్నట్లయితే కూడా ఇది ఒక మంచి సీజన్. ఈ సీజన్ లో ఎంతో మంది పర్యాటకులు అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. మరి ఈ నేపథ్యంలో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 3 గంటల 30 నిమిషాలకి దారుణం చోటు చేసుకుందంటే అందరూ కూడా నిద్రపోతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే నిద్రపోతున్న వారు నిద్రలోనే కూడా చాలా మంది కనుమూసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఈ ప్రమాదం నుంచి బయటికి రావడానికి కూడా ఒక ఇద్దరు ప్రయత్నించగా వాళ్ళు 12వ అంతస్తు పైకి ఎక్కి కూడా ప్రయత్నించగా 12వ అంతస్తు నుంచి పైనుంచి దూకేద్దాం అంటే ఈ అగ్నిలో ఆహుతి కాకుండా పైనుంచి దూకేద్దాం అనే క్రమంలో కూడా వారిద్దరు కూడా దూకిన వెంటనే అక్కడికక్కడే స్పాట్ లో మరణించినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీలోని స్కీ రిసార్ట్ హోటల్లో చోటు చేసుకున్న ఈ ఘోర అగ్నిమాపకం దేశాన్ని మొత్తం తీవ్రంగా కలిసివేసింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా 32 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ 32 మందిని కూడా
ఆ 32 క్షతగాత్రుల్ని కూడా వెంటనే వైద్య అధికారులు వైద్య నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో కూడా అక్కడికి వచ్చి ఆనందంగా గడపాలని వచ్చారు. అయితే వారి కుటుంబ సభ్యులకు కూడా అధికారులు తెలియజేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే బోలు ప్రావిన్స్ లోని కట్టల్కా రిసార్ట్ లో 12 అంతస్తుల గ్రాండ్ కట్టల్ హోటల్ రెస్టారెంట్ లో తెల్లవారుజామున 3:30 మంటలు చెలరేగినట్లు కూడా తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా విజువల్స్ చూస్తున్నారు. స్కీ రిసార్ట్ లో ఈ ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గురైన వారిలో హోటల్ అతిథులు ఎక్కువ మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. హోటల్ అతిథులతో పాటు కూడా సిబ్బంది కూడా అక్కడ ఎవరైతే హోటల్లో పనిచేస్తారో ఆ సిబ్బంది కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరిలో మొత్తం 10 మంది మృతి చెందారు. 32 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ రిసార్ట్లో 234 మంది ఆ రోజు అంటే నిన్న మంగళవారం అంటే నిన్నటి రోజున వాళ్ళందరూ కూడా అక్కడ స్టే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో 20 మందిని ఎవరైతే హోటల్ సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది 20 మంది వరకు కూడా కాపాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే 30 అగ్నిమాపక దళాలు కూడా వచ్చి మంటలు నార్పే ప్రయత్నం చేశాయి. వెంటనే ఘటనా స్థలానికి వచ్చి అలానే 28 అంబులెన్స్లు కూడా వచ్చాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ మంటలు ఏ విధంగా చెలరేగాయి, ఎంతమంది గాయాలు పాలయ్యారో కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రిసార్ట్లో భద్రతా చర్యలు లోపించడం వలన ఈ దారుణం చోటు చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ గవర్నర్ ఐదిన్ కూడా స్పందించారు. అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన కూడా అంటే ఎటువంటి భద్రతా చర్యలు లోపించడం వలన ఈ దారుణం చోటు చేసుకుంది, ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా, ఎవరైనా కావాలనే చేశారా, దీని వెనకాల ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనే దానిలో కూడా అక్కడ గవర్నర్ ఐదిన్ అక్కడ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో దాదాపు 10 మంది పర్యాటకులు మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 234 మంది మొత్తం ఆ హోటల్లో స్టే చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే 20 మందిని మాత్రం అక్కడ సిబ్బంది కాపాడి బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అంటే హోటల్లో ఎవరైతే హోటల్ సిబ్బంది ఉంటారో వారిని 20 మందిని అక్కడ హోటల్ సిబ్బంది కాపాడి బయటకు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి వెంటనే కూడా 30 అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి అగ్నిని ఆపడానికి. అలానే 28 అంబులెన్స్లు కూడా చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య మరి పెరిగే అవకాశం ఉందా లేదంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా లేదంటే 10 మందే కనుమూసారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మొత్తం కూడా బిల్డింగ్ ని మొత్తం కూడా ప్రెజెంట్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.